నీట్గా 2 టైమ్స్ వాష్ చేసుకోవాలి ఫస్ట్. అండ్ పచ్చిమిర్చి కూడా వాష్ చేసుకొని మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి. వెల్లుల్లిపాయ రెబ్బలు, జీలకర్ర అండ్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు పోపు పెట్టుకోవాలి. నెక్స్ట్ తాలింపులోకి ఆవాలు, జీలకర్ర, శనగపప్పు అండ్ కొన్ని పల్లీలు మంచిగా ఫ్రై చేయాలి. ఫ్రై చేసుకొని కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం మిక్సీ పట్టుకున్న ఆ పేస్ట్ని, కరివేపాకు పేస్ట్ని దాంట్లో దాంట్లో ఆయిల్లో వేసేసి మొత్తం కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం రెడీ చేసి ఉడికించుకున్న రైస్ దాంట్లో వేసేసి మొత్తం కలుపుకొని ఇంకా దానికి అంటే సాల్ట్ యాడ్ చేసుకొని మనం టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని ఇంకా తినేయచ్చు. బాక్స్లోకి రెడీ చేసి పెట్టుకోవచ్చు.